హామీలను సంపూర్ణంగా ఎక్కడ కూడా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలను కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలను, ప్రామిసెస్, గ్యారంటీస్ అండ్ ప్రామిసెస్ ఈ రోజుకి ఏది కూడా సంపూర్ణంగా చేయనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన కొనసాగింపు. మేము ఏర్పాటు చేసినటువంటి మౌలిక వసతులు హైదరాబాద్ లో చెత్త ఏరివేయడానికి మేము తీసుకొచ్చినటువంటి 10 years లో వెహికల్స్ కానీ కొత్త వెహికల్స్ కొనేటువంటి ప్రయత్నం చేసినాం కానీ వాటన్నింటి నిర్వహణ కూడా ఈరోజు భారంగా భావిస్తూ చెత్త ఎత్తివేయలేని పరిస్థితి, చెత్త ఎత్తివేసినటువంటి కార్మికులకు జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఈ పరిపాలన వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేసుకొని పరిపాలన కేంద్రీకృతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు పారిశ్రామిక పురోభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. మా ప్రభుత్వ హయాంలోనే బంగారు తెలంగాణ అని, అంతకుముందు విజన్ 2020 అని వారి గురువు గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు 2047 అనేటువంటి డాక్యుమెంట్. డెఫినెట్ గా ఏ గవర్నమెంట్ కైనా దీర్ఘకాలిక ప్రణాళికలు, తక్షణ అవసరాలు అనేటువంటివి 2 అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం ముందు చూపుతూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటది. ఆ దిశగా వెళ్తూ దాంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, ఆ పార్టీ అధిష్టానాన్ని, వివిధ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఆ సభకు ఆహ్వానించేటువంటి ప్రయత్నం, గతంలో ఉన్నటువంటి తెలంగాణకు ఉన్నటువంటి మంచి పేరును కానీ, తెలంగాణలో ఇప్పటికే గూగుల్ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, లేకపోతే ఇప్పటికే ఉన్నటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్, అనేక కంపెనీస్ అంటే ఎప్పుడో ఐటీకి జనార్దన్ రెడ్డి గారి నుంచి మొదలుకొని ఆ తర్వాత కొనసాగింపుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3.5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులతోని ప్రత్యక్ష పరోక్ష 20,000 మందికి మేము ఉపాధి కల్పించిన తీరు, జాతీయ జిఎస్డిపిలో స్టేట్ కాంట్రిబ్యూషన్ 10% ఉండే, ఈ రోజు కంటిన్యూస్ గా ద్రవ్యలోటు ఉంది. ఈ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతాం, విదేశాలతోనే పోటీ పడతాం, $3 ట్రిలియన్ ఎకానమీకి మేము ఏర్పాటు చేసుకుంటామని మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ దేశంలోని చిన్న రాష్ట్రాల పురోభివృద్ధితోని పోటీ పడలేని పరిస్థితి ఈ 2 సంవత్సరాలలో ఆ పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి. అయినా ఇప్పటికైనా ఒక ఆలోచన చేసుకొని ముందుకెళ్ళాలి, భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేస్తూ ముందుకెళ్లేటువంటి ఈ ప్రభుత్వం ఆలోచనలను ఆచరణ సాధ్యం అయ్యే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో సాధించినటువంటి పాలన, ప్రగతి, పురోభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి, రిఫార్మ్స్ వీటన్నిటిని చూస్తే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ అంచనాలు అన్ని కూడా అనుమానాస్పద పదంగా, సాధించలేనివి ఉన్నవి అన్నట్టుగా సగటు తెలంగాణ పౌరులు భావిస్తున్నారు. ఈ సమావేశానికి పెట్టే ఖర్చు కూడా వందలాది కోట్ల రూపాయలు ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా దీనిపైన అనుమానంగానే ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ శ్రేణులు కానీ స్వాగతిస్తారు. ఎందుకంటే తెలంగాణ భౌగోళిక విభజన కోసం, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం, తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలనేటువంటి ఆలోచనతోని తెలంగాణను అన్ని రంగాలలో ఉన్నత స్థానంలో ఉంచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి నిరోధకం కాదు, సంక్షేమానికి నిరోధకం కాదు. ఆ దిశగా వెళ్ళాలని ఈ ప్రభుత్వాన్ని ప్రతి సందర్భంలోనూ అసెంబ్లీ లోపల, అసెంబ్లీ వెలుపల నిలదీసినటువంటి సందర్భాలు మీరు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ దిశగా ఈ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులు తెస్తా అన్నా, ఉపాధి కల్పిస్తా అన్నా, ఈరోజు స్కిల్ యూనివర్సిటీ ఇట్లాంటివి చేస్తా అన్నాం. దాంతో పాటు ఇప్పటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి 2 సంవత్సరాలలో అసలు ఫార్మసిటీ ఉందా, ఉంటే దాంట్లో మేము సమీకరించినటువంటి స్థలాల్లో మీరు 4th సిటీ పేరిట ఎంత వాడుతున్నారు, 4th సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు, దాంట్లో ఏవో రకరకాల యూనివర్సిటీల పేర్లు చెప్పి స్థలాలు కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు దానిపైన ఒక స్పష్టత కూడా ఎక్కడ లేదు. కొత్త పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు లేవు. హిల్ట్ పేరు మీద మీరు తీసుకొచ్చిన దాని పట్ల ఇప్పటి కూడా ఒక స్పష్టమైన వైఖరి వెల్లడి చేయనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మరి శ్రీనివాస్ రెడ్డి గారు అంటుండ్రు, హైకోర్టులో మాకు
ఫేవర్ గానే ఉందని. అంటే హైకోర్టు అడుగుతుంది, మీరు ఒక విధానాన్ని తెలియజేయకుండా, మౌలిక వసతుల గురించి మాట్లాడకుండా హిల్ట్ పేరు మీద రెగ్యులరైజేషన్ చేసుకుంటూ ఎట్లా వెళ్తారు అనేటువంటి ప్రశ్న కోర్టు అయితే అడిగింది ప్రభుత్వాన్ని అని నాకైతే ఉంది. దీని మీద తదుపరి విచారణ కూడా ఉందనేటువంటి అవగాహన ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బులే లేవని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రకరకాల నూతన అంటే 8,000 కోట్ల కారిడార్ చేస్తాం, లేకపోతే 10,000 లక్ష కోట్లతోని మూసి ప్రక్షాళన చేస్తాం, లేకపోతే ఇట్లా అంటే చిన్న చిన్న విషయాలకి బడ్జెట్ కేటాయించలేని, అంటే గుంతల రోడ్లు బాగా చేయలేని, చెత్తెత్తేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తనిచ్చిన హామీలు నెరవేర్చలేని ప్రభుత్వం నిజంగా గ్లోబల్ సమ్మిట్ లో చేసే తీర్మానాలను ఆచరణాత్మకంగా సాధిస్తుందా అనేటువంటిది ఒక ప్రశ్న. సాధించాలనేటువంటిది మేము కోరుకుంటాం. ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్లాలనేదే బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అనేది గ్లోబల్ సమ్మిట్ 1,00,000 కోట్ల రూపాయలు పరోక్షంగా ఎకనామిక్ ఆర్థిక ఒప్పందాల కోసం జరిగే తప్ప ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు. దయచేసి బీఆర్ఎస్ వాళ్ళు గమనించాలి దీన్ని. ఎలా ఒక ఆర్థిక ప్రతిష్టత కోసం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు దుబారా ఎక్కడ అవకాశం లేదు. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఈ భారతదేశం కాకుండా ప్రపంచ గ్లోబ్ మీద హైదరాబాద్ ను చూపించే ఉద్దేశము, హైదరాబాద్ యొక్క అవకాశాలను చూపించే ఉద్దేశము. ఈ భారతదేశంలో హైదరాబాద్ ఉన్నటువంటి గ్లోబల్ ఉన్నటువంటి భౌగోళిక పరిధి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 50-60 కిలోమీటర్ల మేర సారవంతమైన భూములు, పరిశ్రమలకు అనుకూలమైన భూములు ఉన్నాయి. అది ఎక్కడ కూడా భారతదేశంలో